యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో అనుకుంటా, యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళినప్పుడు వారి అరకాలు ఎక్కడ దిగిదాయి? నీళ్ళల్లో దిగుతానే, యోర్దాను దిగుతానే. హల్లెలూయా. మందసం లేకుండా యాజకుడు కాలు పెడితే ఏం జరగదు. యాజకుడికి అంత శక్తి ఎప్పుడు వచ్చింది? మందసం. హల్లెలూయా. యాజకుడు సిలువనెత్తుకొని మోసినట్లుగా ప్రతిరోజు మందసాన్ని మోయాలి. ప్రతిరోజు మందసాన్ని మోస్తూనే ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మందసాన్ని, ఆ గ్లోరీని, ఆ మహిమను మోసుకుంటూ వెళ్తావో నువ్వు అడుగు పెట్టిన స్థలం ఓపెన్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. నువ్వు అడుగు పెట్టినప్పుడు ఎరుకో కావచ్చు, నువ్వు అడుగు పెట్టినప్పుడు యోర్దాను కావచ్చు, నువ్వు అడుగు పెట్టినప్పుడు ఎర్ర సముద్రం అయినా అది 2 పాయలుగా చీలిపోతే నీకు దారిని ఇస్తుంది. హల్లెలూయా. అయితే నీ చేతులు ఏముండాలి? మందసములో 3 ఉపకరణాలు. అహరోను చేతికర్ర, చిగురించిన అహరోను చేతికర్ర, మన్నా గల బంగారు పాత్ర. హెబ్రీ 9:4 ఈ మాటలు ఉంటాయి. హెబ్రీ 9:4 ఈ మాటలు ఉంటాయి. అవునా? ఇవి ఎప్పుడైతే కొత్త నిబంధన మందసంలో 3 ఉపకరణాలు ఉండాలి సేవకునికి. 1 ప్రార్థన, 2 ఆరాధన, 3 వాక్యము. హల్లెలూయా.